ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలకమైన హామీని అమలు చేసింది. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు 72 మంది ఉండగా వారి బ్యాంక్ అకౌంట్లలో ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం జమ చేసింది. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం దేశవ్యాప్తంగా 17 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్లు ఉన్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయగా అందుకు అంగీకరించింది. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండానే విజయవాడను ఎంచుకోవచ్చు. అయితే దీనికి అదనంగా ₹70,000 ఖర్చు అవుతుంది. దీంతో ఆ ఖర్చును భరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్రికుల ఖాతాల్లో ₹1,00,000 వేసింది. హజ్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేసింది. విజయవాడ లేదా గుంటూరు దగ్గరలో శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరగా అందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.